మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని టీడీపీ వాదిస్తుంటే తమ పార్టీ నేతపై అక్రమంగా కేసులు పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2 కేసుల్లో కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఎప్పుడొస్తుంది, కేసుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ అరెస్ట్ చుట్టూ రాజకీయంగా రచ్చ మొదలైంది. పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత కేసు పెట్టడం, ఈవీఎం ధ్వంసం వీడియో లోకేష్కి లీక్ కావడాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుంది అన్నారు. పిన్నెల్లికి బెయిల్ రాకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా 307 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. పిన్నెల్లి కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటా ఉన్నారు కాసు మహేష్ రెడ్డి. కానీ ఏదైతే అక్రమ కేసులున్నాయో, కారంపూడిలో సీఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే ముందుకు పోతాం, తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. పిన్నెల్లిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో దాడి చేసే ప్రయత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఎదురుదాడి రాజకీయాలు సరికాదని అంటోంది వైసీపీ.